హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు నాగసాయి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్పిఎన్ ఫ్యామిలీ బ్లాగ్స్. మా బాబు పేరు పవన్. ఇవాళ సండే కావడంతో మా బాబు కిందకు వచ్చి కార్ వాష్ చేస్తున్నాడండి. సో వన్స్ కార్ వాష్ ఫినిష్ అయిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి మా ఇంటి దగ్గరలో ఉన్న మెట్రో సూపర్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు. మెయిన్ రీజన్ ఏంటంటే మెట్రో సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి మాకు లగేజ్ బ్యాగ్స్ కావాలి. అక్కడ ఏమైనా మంచిగా ఆఫర్స్ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే లగేజ్ బ్యాగ్స్ తీసుకుంటామండి. నేను మా బాబు ఫ్రెష్ అప్ అయితే అయ్యామండి కార్ వాష్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉన్న మెట్రో సూపర్ మార్కెట్కి స్టార్ట్ అవుతాము. ఈ సూపర్ మార్కెట్ మా ఇంటి దగ్గర నుంచి 13 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఈ సూపర్ మార్కెట్లో మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలంటే మనకి మెట్రో కార్డు అనేది అవసరం అండి. ఈ కార్డు నేను మా నాన్నగారి షాప్ ట్రేడ్ లైసెన్స్ ద్వారా సంపాదించాను. ఇక్కడ మనకి 2 కార్డ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు అప్లై చేసినప్పుడు. ఒకటి ప్రైమరీ కార్డు హోల్డర్ మా నాన్నగారు, సెకండరీ కార్డు హోల్డర్ నేనన్నమాట. ఈ కార్డు ద్వారా మనం ఏ ప్రోడక్ట్ అయినా తీసుకుంటే ఈ కార్డు అనేది మనం స్కాన్ చేయాలి బిల్లింగ్ దగ్గర, లేకపోతే మనకి వాళ్ళు బిల్లింగ్ అనేది చేయరు. సో ఇక్కడ మనకి మెట్రోలో చాలా ప్రొడక్ట్స్ అనేది ఉంటాయండి. ఇందులో మనకి ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ నర్సరీకి సంబంధించిన ప్రొడక్ట్స్, అలానే కార్ వాష్కి సంబంధించిన గ్రోసరీస్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇంకా డిస్కౌంట్స్ అనేది మంచిగా పెడతారండి. నాకైతే ఇప్పుడు లగేజ్ బ్యాగ్స్ కావాలి కాబట్టి నేను మెట్రోకి వెళ్తున్నాను. అక్కడ మంచిగా లగేజ్ బ్యాగ్స్ మంచిగా ఉండి మంచి డిస్కౌంట్స్ ఏమన్నా ఉంటే కనుక చూసి నేను లగేజ్ బ్యాగ్స్ అయితే తీసుకుంటానండి. నేనైతే స్టార్ట్ అయ్యి కుక్కడపల్లి దాకా వచ్చేసామండి. ఇవాళ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. 15 మినిట్స్లో కుక్కడపల్లి నేను చేరుకోగలిగాను. చూడండి రోడ్లన్నీ ఎంత విశాలంగా ఉన్నాయో, ట్రాఫిక్కే లేదు అసలు ఈరోజు. ఇప్పుడైతే బీజేపీ ఆఫీస్ క్రాస్ చేశానండి. నేను కుక్కడపల్లి నుంచి వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ అయితే తీసుకున్నానండి. ఇది మెట్రోకి వెళ్ళే దారి. మెట్రో అయితే మనం చేరుకున్నామండి. ఇది మనకి మెట్రో మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ అనేది, కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి. పార్కింగ్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, మంచిగా పార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ కార్ పార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. మా బాబు ఎక్కడికి వెళ్ళినా కానీ మార్కెట్లో వాడికి కార్ట్ అనేది కావాలి. వాడికి కావాల్సిన అన్నీ కూడా ఫస్ట్ వాడు అందులో పెట్టేసుకుంటాడు. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి జీడిపప్పు, బాదం పప్పు మంచి ఆఫర్లో పెట్టాడు. నాకు మెయిన్ లగేజ్ కావాలి కాబట్టి లగేజ్ బ్యాగ్ సెక్షన్కి వచ్చాను. నాకు లగేజ్ బ్యాగ్స్ అనేది నేను కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అవి వెళ్ళేటప్పుడు తీసుకుంటానండి. ఫస్ట్ అయితే మనకి ఈ మాల్లో మీకు ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది ప్రతిదీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. బ్యాక్ ప్యాక్స్ కూడా మంచిగానే ఉన్నాయండి. నేను ఒక బ్యాక్ ప్యాక్ కూడా సెలెక్ట్ చేశాను. ఇంకా ఇవి ఎలక్ట్రానిక్స్ అండి, ఫ్యాన్స్, మనకి ఇంట్లో కావాల్సిన ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. మంచి ఆఫర్ ప్రైస్ అనేది పెడతాడు. నాకైతే ఇది స్ట్రీమ్ ఐరన్ బాక్స్ అనేది నచ్చింది. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ స్ట్రీమ్ ఐరన్ బాక్స్ ఉంది కాబట్టి నేను తీసుకోవట్లేదు. ఇది ఒక మోడల్ అండి. ఇది కూడా లైట్ వెయిట్, చాలా బాగుంది. ప్రైస్ కూడా ఇది కొంచెం ఎక్కువ ఉందండి కాస్ట్. ఇదేమో ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇవన్నీ వ్యాక్యూమ్ సెక్షన్. మన వ్యాక్యూమ్ క్లీనర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఒకసారి తీసుకున్నాను ఒక వ్యాక్యూమ్. నా దగ్గర యురేకా ప్రోబ్స్ అనేది ఒక
వాక్యూమ్ క్లీనర్ ఉంది. ఇవి కెటిల్స్ అన్నమాట. ఇంకా బ్రెడ్ టోస్టర్, ఇంకా కిచెన్లోకి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇవేమన్నా మన గేజర్స్. ఇవి వాటర్ ప్యూరిఫైయర్స్ అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి వాటర్ ప్యూరిఫైయర్స్. లాస్ట్ టైం నేను అంత చూడలేదు, ఈసారి నేను టైం తీసుకొని వీడియో తీస్తున్నాను. ఇంక ఇవన్నీ మిక్సర్స్ అన్నమాట, ప్రీతి. స్టవ్స్లో కూడా మనకి 2 బర్నర్, 4 బర్నర్, 3 బర్నర్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ప్రెస్టేజ్ ప్రొడక్ట్స్ అయితే చాలా ఉన్నాయండి. మనకి హోమ్ అప్లయన్సెస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది రిఫ్రిజిరేటర్స్ అండి. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక మోడల్ అండి. ఈ ఫ్రిడ్జ్లో స్పేస్ అయితే చాలా ఉంది. ఇది డబల్ డోర్ అండి. ఈ డబల్ డోర్లో కూడా మనకి స్పేస్ చాలా వస్తుంది. చూడండి, నేను కూడా మీకు కనిపిస్తున్నా ఈ ఫ్రిడ్జ్ డోర్ పైన. ఇదైతే ఎలక్ట్రానిక్స్ సెక్షన్ అండి. ఇక్కడ మనకు అన్ని ఎలక్ట్రానిక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంక ఇది టీవీ యూనిట్స్ అండి. మంచిగా డిస్ప్లే పెట్టి డెమోస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు టీవీస్ గురించి. ఇంక ఇవి వచ్చేసి మన డ్రెస్సెస్ సెక్షన్. చైర్స్ కూడా మంచి ఆఫర్ పెట్టారు ఇక్కడ. ఇవి ఇంకా షూస్, కిడ్స్కి సంబంధించిన టాయ్స్ అయితే చాలా డిస్ప్లేలో ఉన్నాయి. ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవటానికి. మా బాబుకి అయితే ఇక్కడ ఉన్న రెడ్ కార్ చాలా నచ్చిందంట, తీసుకోమని చాలా అల్లరి చేశాడు. నేనైతే ఆ కార్ తీసుకున్నాను వాడి కోసం. తనైతే ఫుల్ హ్యాపీ. ఇక్కడ క్యాండిల్స్లో చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి దీపావళికి కావాల్సిన ప్రమిదలు అయితే బాగున్నాయండి. ఒక సెట్లో 4 ప్రమిదలు ఉన్నాయి. ఇవి వచ్చేసి సెంటెడ్ క్యాండిల్స్ అండి. ఇవి అల్మారాలో పెట్టుకోవడానికి అండి. మంచి స్మెల్ అయితే వస్తాయి అల్మారాలో. ఇది వచ్చేసి కార్ వాష్ అండి. ఇది వచ్చేసి మినీ వ్యాక్యూమ్ క్లీనర్. కార్ వాష్ కూడా మంచి ఆఫర్లో ఉందండి. ఇంకా మనకి ఇంటికి కావాల్సిన జనరల్ టూల్స్ అండి ఇవన్నీ కూడా. కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్, స్క్రూ స్పానర్, రెంచెస్, ఇలాగ చాలా వెరైటీ టూల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. గార్డెనింగ్ సంబంధించిన కట్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ నోస్ ప్లేయర్, హ్యామర్, ఇంకా కాంబో ప్యాక్స్ కూడా ఉన్నాయి. అంటే కాంబోలో మనకి స్క్రూ డ్రైవరు, స్క్రూ స్పానరు, మౌస్ ప్లేయరు, స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. ఇవి వచ్చేసి గార్డెనింగ్ సంబంధించినవి అండి. వాటర్ స్ప్రింకిల్ చేయడానికి ఇది. ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. బుద్ధుడు, విఘ్నేశ్వరుడు, ఇవన్నీ వచ్చేసి వాటర్ ఫౌంటైన్స్ అండి విత్ బుద్ధ అండ్ విఘ్నేశ్వర. ఈ వాటర్ ఫౌంటైన్ సింపుల్గా నీట్గా ఉందండి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే కనుక మంచిగా అనిపిస్తుంది. గిఫ్ట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా వాల్ క్లాక్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి గార్డెనింగ్ సంబంధించినవి అండి. ఇవి వచ్చేసి ఎయిర్ గన్స్ అన్నమాట. వాటర్ పైపు కనెక్ట్ చేసుకొని వాటర్ కొట్టడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి ఇంకా గార్డెన్కి సంబంధించిన టూల్స్ అండి. ఎవరైతే గార్డెన్స్ బాగా మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఇవి అవసరం బాగా ఉంటుంది. ఇది పొలాల దగ్గర ఉన్న డస్ట్ని క్లీన్ చేయడానికి.
ఇదైతే నా ఫేవరెట్ అండి, సాఫ్ట్ డ్రింక్స్ సెక్షన్. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి సాఫ్ట్ డ్రింక్స్లో. ఇంక ఇక్కడ వచ్చేసి డిస్పోజబుల్ ఐటమ్స్ అండి, ప్లేట్స్, పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్. ఇవి వచ్చేసి మనకి టిష్యూ పేపర్స్ అండ్ పేపర్ టవల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి సమ్మర్ రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ సిరప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇంక ఇది చాక్లెట్స్ సెక్షన్ అండి. చాక్లెట్స్ అంటే అందరికి ఇష్టం. నేను ఒక చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇవన్నీ పికిల్స్ అండి. ఇది మ్యాంగో పికిల్. పికిల్స్లో చాలా వెరైటీస్ అయితే పెట్టారు ఇక్కడ. ఇంక ఇవన్నీ మసాలా ఐటమ్స్ అండి. ఇక్కడ ఇంకా డైరీ ప్రోడక్ట్స్ అండి. ఇది మొత్తం ఇవి నాన్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్. నాకు చాలా వాటికి ఇందులో పేర్లు తెలియదు, కొన్ని అయితే తెలిసినంత వాటికి మీకు నేను చెప్తాను. అక్కడ ఒక ప్యాకెట్ కనిపిస్తుంది కదండి, అది చికెన్ సమోసా. ఒకసారి తీసి మీకు చూపిస్తాను. ఇది డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని తినేయచ్చు. ఇంక ఇవి చికెన్ నగెట్స్. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇవి మోమోస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా చికెన్వి. అది ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు, ఎప్పుడు కూడా తినలేదు మోమోస్. ఇంకా ఆలు పరోటా, ఇంకా పరోటాస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇంక ఇది డైరీ ప్రొడక్ట్స్ అండి. చీజ్, బటర్, పన్నీర్, ఇలాగ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకేదో వచ్చేసి సీ ఫుడ్ అండి, ఫిష్. సీ ఫుడ్ చాలా వెరైటీస్ ఉంటాయి. ఇంక ఇవి వెజిటేబుల్స్ అండి. అన్నీ ఫ్రెష్గా అయితే ఉన్నాయి వెజిటేబుల్స్లో వెరైటీస్ అయితే బాగా పెట్టారు ఈసారి. ఇంక ఇవన్నీ ఫ్రూట్స్. వాటర్ మిలన్స్ చూడటానికి చాలా బాగున్నాయండి. ఇక్కడైతే నాకు క్యాప్సికమ్ కనిపించింది. క్యాప్సికమ్లో కలర్స్ ఉన్నాయి, వీటి పేరేంటో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి నాకు. ఇంక ఇవన్నీ కూడా గ్రోసరీస్ అండి, రైస్ బ్యాగ్స్. ఇంకా విడిగా మనకి లూజ్లో వచ్చేసి కందిపప్పు, ఇవన్నీ కూడా లూజ్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఇంకా మనకి ప్యాకెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి. ఇంకా చాలా లేట్ అయిందండి ఇప్పటికే మాకు. ఇంక ఇంటికి వెళ్దామని బ్యాగ్స్ అవన్నీ కూడా బిల్లింగ్ చేయించేస్తున్నాం. మా బాబు, మా డాడీ ఇద్దరు కూడా మొత్తం అన్నీ చూస్తున్నారు. మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చామండి. నేను 2 బ్యాగేజెస్ అయితే తీసుకున్నాను. ఒకటి ఆస్ట్రోకాట్, ఇంకొకటి వచ్చేసి వైల్డ్ క్రాఫ్ట్. 2 కూడా 7 years వారంటీతో నాకు వచ్చాయి. 2 కూడా మంచి ఆఫర్ ప్రైస్ అయితే నాకు దొరికింది. 20 మంచి ఆఫర్ అయితే నాకు వచ్చింది. ఈ ఆస్ట్రోకాట్ వచ్చేసి మిలిటరీ గ్రీన్ కలర్లో ఉంది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే వైల్డ్ క్రాఫ్ట్కి అయితే మంచిగా నాకు కస్టమ్ లాక్ అనేది ప్రొవైడ్ చేశారు. బట్
ఆస్ట్రా కార్డ్ దగ్గరికి వచ్చేటప్పటికి కస్టమ్ లాక్ ప్రొవైడ్ చేయలేదండి. ఇది ఎప్పుడు ఇష్యూ అవుతుందంటే కస్టమ్ చెక్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు ఏమైనా వాళ్ళు చెక్ చేయాలనుకున్నప్పుడు ఈ కస్టమ్ లాక్ ద్వారా బ్యాగేజ్ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. సో దీనికైతే లేదు, కానీ నాకు బ్యాగేజ్ క్వాలిటీ బాగుందని చెప్పేసి నేను ఇంకా రీప్లేస్మెంట్కి వెళ్ళలేదు. సో ఇది కాంబో బ్యాగ్స్ కాబట్టి నాకు 23 kgs, ఇది వచ్చేసి 20 kgs అండి. 23 kgs బ్యాగేజ్ 20 kgs పెట్టాడు. 20 kgs బ్యాగ్లో 7 kgs బ్యాగ్ పెట్టాడు అనమాట. ఈ 7 kgs వచ్చేసి మనం క్యాబిన్ బ్యాగేజ్ కింద వాడుకోవచ్చు, రిమైనింగ్ అన్నీ కూడా చెక్ ఇన్ బ్యాగేజ్ కింద వాడుకోవచ్చు. ఇదన్నీ కూడా అన్ని ఎయిర్లైన్సెస్ కూడా అలౌ చేస్తాయి అన్నమాట ఇంటర్నేషనల్ ట్రావెలింగ్కి. ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా ఆల్ ఎయిర్లైన్స్ యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ వీడియోలో అయితే కనుక మీకు నేను ట్రై చేశాను మెట్రోలో మనకి ఎటువంటి ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయో అన్నీ చూపించడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఆర్పిఎన్ ఫ్యామిలీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.